अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 7 అల్ అరాఫ్ 51 to 75 ఆయాతులు. అల్ అరాఫ్ అనగా ఎత్తైన ప్రదేశాలు. ఆయత్ నంబర్ 51. వారు ఇహలోకంలో మత ధర్మాన్ని ఆటగా తమాషాగా తీసుకున్నారు. ఇహలోక జీవితం వారిని మోసానికి గురి చేసింది. కాబట్టి వారు ఈనాటి సమావేశాన్ని విస్మరించినట్లే, మా ఆయతులను త్రోసిపుచ్చినట్లే ఈరోజు మేము కూడా వీళ్లను విస్మరిస్తాము. ఈ కోవకు చెందిన వారిని ఉద్దేశించి దేవుడు ఈ విధంగా ప్రశ్నిస్తాడని హదీసులో వచ్చింది. నేను నీకు ఆలుబిడ్డల్ని ఇవ్వలేదా? నీకు గౌరవోన్నతుల్ని ప్రసాదించలేదా? గుర్రాలను ఒంటెలను నీ ఆధీనంలో ఉంచలేదా? నువ్వు అధికారాన్ని వెలగబెడుతూ ప్రజల నుంచి పన్ను వసూలు చేయలేదా అని దేవుడు నిలదీసి అడిగినప్పుడు, అవును ప్రభు, నువ్వు చెప్పేవన్నీ నిజమే అని అంగీకరిస్తాడు. మరి నా ముందు హాజరయ్యే విషయంపై నీకు నమ్మకం ఉండేదా అని అల్లా అతన్ని అడగ్గా, లేదు అని అతను బదులిస్తాడు. ఏ విధంగా నువ్వు నా పట్ల విస్మరణకు గురయ్యావో అదేవిధంగా ఈరోజు నేను నిన్ను విస్మరిస్తున్నానని అల్లాహ్ అంటాడు. ప్రపంచ జీవితంలో మోసపోయిన వారు మాత్రమే తమ ధర్మాన్ని వినోద వస్తువుగా వేళాకోళంగా తీసుకుంటారని కూడా ఈ ఆయత ద్వారా అవగతమవుతుంది. ఇలాంటి వారి హృదయాల నుండి దైవభీతి, పరలోక చింతన మటుమాయం అయిపోవటం వల్ల ధర్మావలంబనలో వారు కొత్త పుంతలు తొక్కుతారు. తమ ఇచ్ఛానుసారం కొంగ్రొత్త విషయాలను జొప్పిస్తారు. అలాగే తాము కోరిన భాగాలను ధర్మంలో నుంచి తొలగించటమో, వాటి ప్రాముఖ్యాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపేక్షించటమో చేస్తారు. ఈ విధంగా వారు దైవ ధర్మాన్ని ఒక ఆట వస్తువుగా చేసుకుంటారు. మతాన్ని కాలక్షేపం కోసం వాడుకుంటారు. కాలక్షేపం కోసమే ధర్మంలో బిదత్లకు బీజం నాటుతారు. పైపెచ్చు అదే సిసలైన ధర్మంగా భావించి సంబరపడుతూ ఉంటారు. ఇది ఘోర అపరాధం. ఎందుకంటే వారి ఈ చేష్ట మూలంగా దైవధర్మం ఒక తమాషాగా మారిపోతుంది. దైవాదేశాల ధార్మిక విధుల ప్రాముఖ్యం అడుగంటిపోతుంది. ఆయత్ నంబర్ 52. మేము ఈ జనుల వద్దకు మా సంపూర్ణ జ్ఞానంతో బహుస్పష్టంగా విశదీకరించిన గ్రంథాన్ని చేరవేశాము. విశ్వసించిన వారికి అది మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం. తన సంపూర్ణ జ్ఞానానికి అనుగుణంగా ఖురాన్ని ఇచ్చి పంపినట్లు దేవుడు నరకవాసులను ఉద్దేశించే చెబుతున్నాడు. ఆ గ్రంథంలో ప్రతి విషయము తేటతెల్లం చేయబడి ఉంది. కాకపోతే వీళ్ళు దాని ద్వారా లబ్ధి పొందలేదు. అది వారి దౌర్భాగ్యం. దానికి ఎవరేం చేస్తారు? విశ్వసించిన వాళ్ళైతే ఈ మార్గదర్శక సాధనం మరియు దైవ కారుణ్యం ద్వారా తనివితీరా సత్యామృతాన్ని ఆస్వాదించారు. ప్రజలకు సత్యాసత్యాల భేదాన్ని విడమర్చి చెప్పే ప్రవక్తను పంపనంత వరకు మేము ఎవరినీ శిక్షించము. సూరా బనీ ఇజ్రాయిల్ 15 అన్న సూత్రాన్ని అనుసరించి తాను చేయవలసినదంతా చేశానని దేవుడి ఆయత ద్వారా తెలియజెప్పాడు. ఆయత్ నంబర్ 53. ఈ గ్రంథంలో తెలియజేయబడిన తుది ఫలితం ఎప్పుడు వస్తుందా అని మాత్రమే తప్ప మరో దానికోసం వీరు నిరీక్షించటం లేదు. ఏ రోజున దీని తుది ఫలితం వచ్చేస్తుందో ఆ రోజు ముందు నుంచి దీన్ని విస్మరిస్తూ వచ్చిన వారే ఇలా అంటారు, మా ప్రభువు తరపున నియక్తులైన ప్రవక్తలు నిజంగానే సత్యబద్ధమైన విషయాలు తెచ్చారు. ఇప్పుడు మా కోసం సిఫారసు చేసే సిఫారసుదారులు ఎవరైనా మాకు లభిస్తారా? లేదా లోగడ మేము చేసిన చెడు కర్మలకు భిన్నమైన కర్మలు చేసేందుకు మళ్ళీ మేము ఇహలోకానికి తిరిగి పంపబడతామా? నిస్సందేహంగా వీళ్ళు తమ స్వయానికి నష్టం చేకూర్చుకున్నారు. వీళ్ళు కల్పిస్తూ వచ్చిన విషయాలన్నీ వీళ్ళ నుంచి మటుమాయం అయ్యాయి. మూలంలో తావీల్ అనే పదం వచ్చింది. ఏదైనా విషయంలోని వాస్తవికతను, దాని పరిణామాన్ని తావీల్ అని అంటారు. అంటే దైవ గ్రంథమైన ఈ ఖురాన్ ద్వారా వాగ్దానాలు, హెచ్చరికలు, స్వర్గ నరకాలు అన్నీ వివరించబడ్డాయి. కానీ వీరు ఈ ప్రపంచ జీవిత పరిణామాన్ని తమ కళ్ళారా వీక్షించాలని ఎదురు చూసేవారు. వారు ఎదురు చూసిన ఆ గడియ రానే వచ్చింది. అంటే ఏ పరిణామం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ పరిణామం కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత సత్యాన్ని స్వీకరించి ప్రయోజనం ఏమీ ఉండదు. తమను ఆదుకునే వారెవరో వస్తారని దిక్కులు చూడటం, మరోసారి ప్రాపంచిక జీవితం లభిస్తుందని ఆశపడటం అవివేకం తప్ప మరేమీ కాదు. ఇచ్చిన అవకాశాన్ని వారు దుర్వినియోగం చేసుకున్నారు. అల్లాహ్ను వదిలి వారు పూజించిన చిల్లర దేవుళ్ళంతా వారికి ఇప్పుడు కనబడకుండా పోయారు. ఇప్పుడు వారిని నరకాగ్ని నుంచి కాపాడే నాథుడెవడూ లేడు. ఆయత్ నంబర్ 54. నిస్సందేహంగా అల్లాహే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని 6 రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై అర్షుపై ఆసీనుడయ్యాడు.
ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు, అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి, సృష్టి ప్రక్రియ ఆయన సొంతం, ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలే ఈ 6 రోజులు. శుక్రవారం జుమ్మా నాడే ఆది మానవుడైన హజ్రత్ ఆదం అలైహిస్సలాం సృష్టించబడ్డారు. శనివారం నాడు ఏ సృష్టి జరగలేదని అనబడుతోంది. అందుకే అది యౌముస్సబ్త్గా పిలువబడింది. అరబ్బీలో సబ్త్ అంటే త్రెంచటం, తెగ్గొట్టడం అన్న అర్థాలు వస్తాయి. అంటే ఆ రోజు సృష్టి ప్రక్రియ పరిసమాప్తమయ్యింది. ఇక ఆ రోజుకు అర్థం ఏమిటి అన్నది ప్రశ్న. ప్రాపంచిక జీవితంలో సూర్యోదయంతో మనం దినం మొదలవుతుంది, సూర్యాస్తమయంతో ఆ దినం సమాప్తమవుతుంది. లేక ఆ రోజు దైవ సన్నిధిలో లెక్కించబడే లెక్క ప్రకారం, లేక ప్రళయం గురించి చెప్పబడే లెక్క ప్రకారం 1000 ఏండ్లకు సమానమా? రెండోదే సరైనదని అనిపిస్తుంది. ఎందుకంటే సృష్టి ప్రక్రియకు శ్రీకారం చుట్టబడినప్పుడు సూర్యచంద్రుల వ్యవస్థ లేదు. భూమి ఆకాశాల సృష్టి జరిగిన మీదటే ఈ సూర్య చంద్రాదుల వ్యవస్థ నెలకొల్పబడింది. అదలా ఉంచితే ఇది ఊర్ధ్వ లోకాలకు సంబంధించిన వ్యవహారం. భూ వ్యవస్థతో దీనికి సంబంధమే లేదు. కాబట్టి ఆ రోజు ఎంత, ఏమిటి అన్న సంగతి ఆ అల్లాహ్కే బాగా తెలుసు. మనం మాత్రం ఇదమిత్తంగా దాని గురించి ఒక అభిప్రాయానికి రాలేము. ఇకపోతే అల్లాహ్ ఏ విషయంలోనైనా దాన్ని చేయ సంకల్పించి అయిపో అని అంటే అది అయిపోతుంది. అయినప్పటికీ ఆయన ఒక్కో వస్తువును వేర్వేరు దశలలో క్రమబద్ధంగా సృష్టించాడంటే అందులో కూడా ఏదో మర్మం, పరమార్థం దాగి ఉంటుంది. అది ఆయనకే తెలుసు. ఈ విధంగా దేవుడు మనుజ జాతికి విశ్రాంతిని, అంచెల వారీగా పనిచేయటాన్ని నేర్పాడని కొంతమంది విద్వాంసులు ఒక మర్మాన్ని మాత్రం అభివ్యక్తం చేశారు. యథార్థం అల్లాహ్కే ఎరుక. అరబ్బీలో ఇస్తవా అనే పదం ఉపయోగించబడింది. ఇది అసలు ఇస్తివావున్ నుంచి ఏర్పడింది. ఇస్తివావున్ అంటే ఎత్తుకు వెళ్ళటం, ఆగటం అని అర్థం వస్తుంది. సలఫ్ విద్వాంసులు ఈ పదానికి ఎలాంటి పోలికలు, ఉపమానాలు ఇవ్వకుండా ఈ అర్థాన్నే వివరించారు. అల్లాహ్ అర్షుపై అధిష్ఠించాడు, దానిపైన ఆసీనుడై ఉన్నాడు. అయితే ఎలా ఆసీనుడవుతాడు? ఆసీనుడై ఉన్నప్పటి దేవుని స్థితి ఎలా ఉంటుంది అన్న విషయాలను ఎవరూ వర్ణించలేరు, వర్ణించకూడదు కూడా. నయీం బిన్ హమ్మాద్ ఇలా అన్నారు: అల్లాహ్ను సృష్టితో పోల్చినవాడు కూడా కుఫ్రుకు, అవిశ్వాసానికి పాల్పడ్డాడు. అలాగే అల్లాహ్ తన గురించి వివరించిన విషయాలలో ఏదేని విషయాన్ని తిరస్కరించిన వాడు కూడా కుఫ్రుకు ఒడిగట్టినట్లే. అయితే అల్లాహ్ గురించి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వివరించిన విషయాన్ని విడమర్చి చెప్పటం మటుకు వర్ణన అనిపించుకోదు. కాబట్టి అల్లాహ్ గురించి మూలాధారాలతో నిరూపితమై అయి ఉన్న విషయాలను యథాతథంగా హెచ్చుతగ్గులు లేకుండా, పోలికలకు, వర్ణనలకు తావీయకుండా విశ్వసించటం అనివార్యం. ఆయనతో హసీసన్ అన్న పదం ప్రయోగించబడింది. హసీసన్ అంటే అత్యంత వేగంగా రావటం అని అర్థం. అంటే ఒకదాని తర్వాత ఒకటి, పగలు రేయి వెంట వెంటనే వస్తాయి. పగటి వెలుగు విరజిమ్మగానే రాత్రి చీకట్లు పటాపంచలైపోతాయి. అలాగే రాత్రి చీకటి అలుముకోగానే పగటి వెలుతురు అంతరించిపోతుంది. సర్వత్రా అంధకారం అలుముకుంటుంది. ఆయత్ నంబర్ 55. మీరు మీ ప్రభువును కడు దీనంగా వేడుకోండి, గోప్యంగా కూడా విన్నవించుకోండి. హద్దు మీరిపోయే వారిని ఆయన సుతరాము ఇష్టపడడు. ఆయత్ నంబర్ 56. సంస్కరణ జరిగిన తరువాత భూమిపై కల్లోలాన్ని సృష్టించకండి. భయపడుతూ, ఆశపడుతూ అల్లాహ్ను ఆరాధించండి. నిస్సందేహంగా అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు చాలా దగ్గరే ఉంది. ఈ ఆయతులలో 4 ముఖ్యాంశాలు వివరించబడ్డాయి. 1. అల్లాహ్ను కడు దీనాతి దీనంగా, ఆర్ద్రంగా వేడుకోవాలి. లోపలే మెల్లగా మొరపెట్టుకోవాలి. హదీసులో ఇలా అనబడింది: ప్రజలారా, మీ స్వయం పట్ల మృదువుగా వ్యవహరించండి, అంటే మెల్లగా వేడుకోండి. మీరు ఎవరిని మొరపెట్టుకుంటున్నారో ఆయన చెవిటివాడు కాదు, కనిపెట్టనివాడు కూడా కాదు. ఆయన మీ మొరలను ఆలకించేవాడు, మీకు అతి చేరువలో ఉన్నవాడు. సహీ బుఖారీ కితాబుద్దవాత్, ముస్లిం కితాబుల్ జన్నాహ్. 2. దువా, ప్రార్థన. వేడుకోలు చేసే సమయంలో మనిషి మితిమీరకూడదు. అంటే దువా సమంజసంగా, సహేతుకంగా ఉండాలి. అసంభవమైన, అపసవ్యమైన విషయాలను అర్థించకూడదు. 3. సంస్కరణ జరిగిన తర్వాత, వ్యవస్థ ఏర్పడిన తర్వాత అవ్యవస్థను, అరాచకాన్ని సృష్టించరాదు. అల్లాహ్ ఆదేశాలను ఉల్లంఘించి అశాంతి అలజడులను వ్యాపింపజేయటం మహాపరాధం. 4. మనిషి దైవాగ్రహానికి ఎంతగా భయపడాలో దైవానుగ్రహాల పట్ల అంతే ఆశాభావం కలిగి ఉండాలి. ఉత్తమ రీతిలో దైవాన్ని మొరపెట్టుకునేవారు దేవుని దృష్టిలో ఉత్తములు.
నిశ్చయంగా దైవ కారుణ్యం సత్కార్యాన్ని ఉత్తమ రీతిలో నెరవేర్చేవారికి సమీపంలో ఉంటుంది. ఆయత్ నంబర్ 57. తన కారుణ్య జల్లు కురిసే ముందు గాలులను శుభవార్త సూచకంగా పంపేది ఆయనే. ఆఖరికి అవి బరువైన మేఘాలను ఎత్తుకున్నప్పుడు మేము ఆ మేఘాలను నిర్జీవంగా పడి ఉన్న ఏదేని ప్రదేశం వైపుకు తరలిస్తాము. ఆ పైన ఆ మేఘాల ద్వారా వర్షాన్ని కురిపిస్తాము. ఆ వర్షపు నీటి ద్వారా అన్ని రకాల పండ్లు ఫలాలను ఉత్పన్నం చేస్తాము. మృతులను కూడా మేము ఇలాగే లేపి నిలబెడతాము. మీరు నీతిని గ్రహించేటందుకు గాను మేము ఇన్ని విధాలుగా విషయాన్ని విడమర్చి చెబుతున్నాము సుమా. తన పరిపోషకత్వాన్ని, రుబూబియ్యత్ను, ఆరాధనా హక్కు, ఉలూహియ్యత్ను చాటి చెప్పే మరికొన్ని నిదర్శనాలను కూడా అల్లాహ్ ఇక్కడ పొందుపరచాడు. మరణానంతర జీవితం ఒక వాస్తవం అన్న విషయాన్ని విశదీకరించాడు. ఈ వాక్యంలో ఆయన వర్షాన్ని తన దయగా, కరుణగా పేర్కొన్నాడు. అది కురవక ముందే చల్లని గాలులు వీచి శుభ సంకేతాన్ని ఇస్తాయి. ప్రాణులకు ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. బుషరున్, ఇది బషీర్కు బహువచనం. శుభవార్తను అందజేసేవి అని అర్థం. రెహమతున్ అంటే కారుణ్యం. బరువైన మేఘాలంటే నీటితో నిండిన మేఘాలని భావం. అన్ని రకాలైన పండ్లు ఫలాలు పండిస్తాము అంటే ఒక్కో కోవకు చెందిన పండు ఒక్కో విధంగా ఉంటుంది. వాటి రంగు వేరు, రూపు వేరు, రుచి వేరు. వాటి పోషక విలువలు వేరుగా ఉంటాయి. ఇవన్నీ మానవ మనుగడకు మహదానుగ్రహాలుగా ఉన్నాయి. మేము వర్షపు నీటి ద్వారా మృత భూమిని బ్రతికించి దాని నుంచి రకరకాల పంటలు ఉత్పన్నం చేసినట్లే తీర్పు దినాన మరణించి మట్టిలో కలిసిపోయిన మానవులను బ్రతికించి నిలబెడతాము. వారి నుంచి లెక్క తీసుకుంటాము. ఆయత్ నంబర్ 58. మంచి నేల తన ప్రభువు ఆదేశానుసారం పుష్కలమైన పంటనిస్తుంది. దీనికి భిన్నంగా చెడ్డ నేల చాలా తక్కువ ఉత్పత్తిని మాత్రమే ఇస్తుంది. ఈ విధంగా మేము కృతజ్ఞులై ఉండేవారి కోసం నిదర్శనాలను పలు విధాలుగా విశ్లేషించి చెబుతాము. అయితే ఇదొక ఉపమానం కూడా కావచ్చు. మూలంలో అల్ బలదుత్తయ్యిబు మంచి నేల మరియు అల్ బలదుల్ ఖబీసు చెడు నేల అనే 2 పదాలు వచ్చాయి. అల్ బలదుత్తయ్యిబు అంటే విషయాన్ని త్వరితంగా గ్రహించేవాడు, హితబోధను స్వీకరించే హృదయం, విశ్వాసి హృదయం, పవిత్రుడైన మనిషి అని భావం. దీనికి భిన్నంగా అల్ బలదుల్ ఖబీస్ అంటే మందమతి, హితబోధను గ్రహించని మనసు, అవిశ్వాసి హృదయం, అపవిత్రుడైన మనిషి అని భావం. మోమిన్, విశ్వాసి, హితోపదేశాన్ని శీఘ్రంగా గ్రహిస్తాడు. అతడు వర్షపు నీటిని వెంటనే పీల్చుకొని నవజీవనాన్ని నింపుకున్న సారవంతమైన భూమి లాంటివాడు. దైవ వాక్యాలు విన్నప్పుడల్లా అతని మేను పులకిస్తుంది. అతని విశ్వాసం తేజోవంతమవుతుంది. అతని మంచి పనుల్లో మరింత వృద్ధి జరుగుతుంది. దీనికి భిన్నంగా సత్యామృతాన్ని ఆస్వాదించలేనివాడు సారం లేని నేల లాంటివాడు. ఆ నేల వర్షపు నీటిని పీల్చదు. పీల్చినా దాని నుండి మంచి మొక్కలు మొలకెత్తవు. పండే పంటలు కూడా నాసిరకం అయి ఉంటాయి. ఈ విషయమే హదీసులో ఈ విధంగా చెప్పబడింది. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు సల్లం ఇలా సెలవిచ్చారు: అల్లాహ్ నాకు ఇచ్చి పంపిన జ్ఞానం మరియు సన్మార్గం నేలపై ధారాపాతంగా కురిసే వర్షం లాంటిది. ఆ నేలలోని సారవంతమైన క్షేత్రాలు ఆ వర్షపు నీటిని బాగా పీల్చి పచ్చిక బయళ్లను మొలకెత్తించాయి, పుష్కలంగా పంటలను ఉత్పత్తి చేశాయి. ఆ నేలలోని మరికొన్ని భాగాలు గట్టివి. ఆ భాగాలలో నీరు నిలవటానికైతే నిలిచింది, కానీ దాన్ని ఆ నేల పీల్చలేదు. అయినప్పటికీ ఆ నీటి ద్వారా ప్రజలు ప్రయోజనం పొందారు. స్వయంగా త్రాగటమే గాక ఆ నీటితో తమ పొలాలు తడుపుకున్నారు, సేద్యం చేశారు. అయితే నేలలోని ఇంకొక భాగం పూర్తిగా బరువైన రాతి ప్రదేశం. ఆ ప్రదేశం నీటిని గ్రహించనూ లేదు, మొక్కల్ని మొలకెత్తించనూ లేదు. నా సందేశం పట్ల ప్రజల వ్యవహారం కూడా దీన్ని పోలి ఉంటుంది. అల్లాహ్ ధర్మాన్ని అర్థం చేసుకొని నేను తెచ్చిన దానితో ప్రయోజనం పొందిన వాని ఉపమానం ఇది. అతను స్వయంగా విద్య నేర్చుకున్నాడు, ఇతరులకు కూడా నేర్పాడు. అలాగే ఏమీ నేర్చుకోకుండా నేను తెచ్చిన సన్మార్గాన్ని అవలంబించని వ్యక్తి ఉపమానం కూడా ఇందులో ఉంది. సహీ బుఖారీ, కితాబుల్ ఇల్మ్. ఆయత్ నంబర్ 59. మేము నూహ్ అలైహిస్సలాంను అతని జాతి వద్దకు పంపాము. అప్పుడు అతను, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరు మీ ఆరాధనకు అర్హులు కారు. మీ విషయంలో ఒక మహాదినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది అన్నాడు. ఆయత్ నంబర్ 60. దానికి అతని జాతి పెద్దలు, నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తోంది అన్నారు. షిర్క్, బహుదైవారాధన మనిషి విఘ్నత వివేచనలను హరిస్తుంది. షిర్కు వాతనబడిన మనిషికి సన్మార్గం దుర్మార్గంగా,
దుర్మార్గం సన్మార్గంగా కనబడుతోంది. నూహు జాతి కూడా షిర్క్ అనే వ్యాధికి గురైంది. వాళ్ళ పరిస్థితి ఎంత నికృష్టంగా తయారైందంటే అంధకార లోయల్లో నుంచి కాంతి శిఖరాల వైపుకు, షిర్కు జాడ్యం నుంచి ఏక దైవారాధన తౌహీద్ వైపుకు పిలిచే ప్రవక్తే వారి కంటికి మార్గవిహీనుడుగా కానరాసాగాడు. ఆయత్ నంబర్ 61. ఓ నా జాతి వారలారా, నేనేమాత్రం దారి తప్పలేదు. నిజానికి నేను సర్వలోక ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. ఆయత్ నంబర్ 62. నా ప్రభు సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. నేను మీ మేలు కోరేవాడిని. మీకు తెలియని విషయాలు అల్లాహ్ తరపు నుంచి నాకు తెలుసు. ఆయత్ నంబర్ 63. ఏమిటి? మిమ్మల్ని హెచ్చరించటానికి మీరు భయభక్తుల వైఖరిని అవలంబించి తద్వారా మీరు కరుణించబడేటందుకు మీ వద్దకు స్వయంగా మీ నుంచే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభువు తరపు నుండి ఉపదేశం అందటం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందా అని నూహ్ అన్నాడు. హజ్రత్ నూహ్ అలైహిస్సలాంకు హజ్రత్ ఆదం అలైహిస్సలాంకు మధ్య 10 కాలాల లేక 10 తరాల అంతరం ఉంది. నూహు ప్రవక్త కాలానికి కొంచెం ముందు వరకు ప్రజలు దైవధర్మమైన ఇస్లాంపై స్థిరంగా ఉండేవారు. రాను రాను వారిలో దేవుని ఏకత్వం, తౌహీద్ పట్ల విముఖత ఎలా ప్రబలిందంటే తమలోని కొంతమంది పుణ్యపురుషులు చనిపోయినప్పుడు వారి అభిమానులు కొందరు వారి పేరు మీద గుంపటాలు, గోపురాలు కట్టడం మొదలెట్టారు. అక్కడ వారి చిత్రపటాలు కూడా వేలాడదీశారు. వారిని చూసినప్పుడల్లా దైవాన్ని గుర్తుకు తెచ్చుకొని దైవ ధ్యానంలో లీనం కావచ్చని ఆశించారు. కాలక్రమేణా వారు ఆ చిత్రపటాలను చూసి ఆ సజ్జనుల విగ్రహాలను నిలబెట్టారు. ఆ విగ్రహాలే క్రమక్రమంగా దేవతలుగా రూపొందారు. వాటి ముందు పూజా పురస్కారాలు మొదలయ్యాయి. ఆ విధంగా నూహు జాతి ప్రజల దృష్టిలో వద్, సువా, యవూక్, యగూస్, నస్ర్ అనే సజ్జనులు ఆరాధ్య దైవాలుగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లాహ్ నూహ్ అలైహిస్సలాంను ప్రవక్తగా నియమించి పంపాడు. ఆయన దాదాపు 950 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు దైవ సందేశాన్ని వినిపించారు. తన జాతి వారిలో తిష్టవేసిన బహు దైవారాధనను రూపుమాపటానికి ఆయన సాయశక్తులా కృషి చేశారు. కానీ బహు కొద్ది మంది మాత్రమే ఆయన బోధనను విన్నారు. మిగిలిన వారంతా అహంకారంతో విర్రవీగారు. అప్పుడు అల్లాహ్ విశ్వసించిన ఆ కొద్ది మందిని తప్ప మిగిలిన వారందరినీ ముంపుకు గురి చేశాడు. అచ్చం తమలాంటి ఒక మానవ మాత్రుడు తమ మధ్య ప్రవక్తగా రావటమేమిటి అని వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఆ మాటే దైవ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం ఇక్కడ ప్రస్తావించారు. ఆయత్ నంబర్ 64. అయినప్పటికీ వాళ్ళు ఆయన మాటను అసత్యమని ధిక్కరించారు. మేము నూహును, నావలో అతని వెంట ఉన్న అతని సహచరులను రక్షించి మా ఆయతులను ధిక్కరించిన వారందరినీ ముంచివేశాము. నిశ్చయంగా వారు మరీ గ్రుడ్డిజనులుగా వ్యవహరించారు. అంటే సత్యం పట్ల వారు అంధులుగా తయారయ్యారు. ఒక విషయం సత్యమని తెలిసినా దాన్ని సమర్థించాలనే, దాన్ని ఆశ్రయించాలనే ఆలోచన, ఇంగిత జ్ఞానం వారికి లేకుండా పోయింది. ఆయత్ నంబర్ 65. మేము ఆద్ జాతి వద్దకు వారి సోదరుడైన హూద్ను పంపాము. నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరలాంటప్పుడు మీరు భయపడరా అని అతను చెప్పాడు. ఆదు జాతి అంటే ప్రప్రథమ ఆదు జాతి అని భావం. వీరు యమన్లోని ఇసుక గుట్టలో నివసించేవారు. శరీర దారుఢ్యంలోనూ కండబలంలోనూ వారు సాటిలేని వారుగా పరిగణించబడేవారు. దైవ ప్రవక్త హూద్ అలైహిస్సలాం ఈ జాతికి చెందినవారే. ఆయత్ నంబర్ 66. దానికి అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు, నువ్వు మాకు తెలివి తక్కువ వానిలా కనిపిస్తున్నావు, పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం అన్నారు. ఆద్ జాతి ప్రజలు కండబలంలోనైతే అందరికన్నా ముందంజ వేశారు గాని బుద్ధిబలంలో మాత్రం మరీ వెనుకబడిపోయారు. తాము పూజిస్తూ వస్తున్న తమ తాత ముత్తాతల విగ్రహాలను విడిచిపెట్టి ఒకే దైవాన్ని ఆరాధించమని ప్రబోధించే ప్రవక్త వారి కంటికి బుద్ధిమాంద్యం కలవాడుగా కనిపించాడు. ఆయత్ నంబర్ 67. ఓ నా జాతి వారలారా, నాలో ఏమాత్రం తెలివి తక్కువతనం లేదు. నేను సకల లోకాల ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. ఆయత్ నంబర్ 68. నా ప్రభువు సందేశాలను మీకు చేరవేసేవాణ్ణి. మీరు నమ్మదగ్గ మీ శ్రేయోభిలాషిని. ఆయత్ నంబర్ 69. ఏమిటి? మిమ్మల్ని హెచ్చరించటానికి స్వయంగా మీ నుండే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు హితోపదేశం రావటం మీకు ఆశ్చర్యం కలిగించిందా? అల్లాహ్ మిమ్మల్ని నూహు జాతి అనంతరం వారసులుగా చేసి మీకు ఎక్కువ శరీర సౌష్ఠవాన్ని ప్రసాదించిన సంగతిని గుర్తుంచుకోండి. అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందుతారు అని హూద్ బోధపరిచాడు. ఇంతటి బలాధిక్యత గల మరొక జాతి ఇంతవరకు అసలు పుట్టించబడలేదు అని దేవుడు మరో చోట ప్రస్తావించాడు.
సూరా అల్ ఫజ్ర్ 8. ఈ బల పరాక్రమాలే వాళ్ల తల పొగరును కూడా పెంచాయి. తమకంటే బలవంతులు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? మన షద్దు మిన్నా కువ్వతన్ అంటూ వారు మీసాలు మెలయసాగారు. వారిని సృష్టించిన దైవం వారికన్నా బలవంతుడన్న సంగతి వారికి అర్థం కావటం లేదా అని అల్లాహ్ ప్రశ్నించాడు. సూరా హమీమ్ అస్-సజ్దా 15. ఆయత్ నంబర్ 70. మేము అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదిలేవేమని చెప్పటానికేనా నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడివే అయితే ఏ శిక్షణ గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించి చూద్దామని వారు అన్నారు. తాత ముత్తాతల అంధానుసరణ అన్ని కాలాల్లోనూ అన్ని జాతుల్లోనూ అపమార్గానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఆదుజాతి కూడా ఈ అంధానుసరణకే గురయ్యింది. షిర్కును వదిలి తౌహీదు మార్గాన్ని అవలంబించటానికి వారు సుతరాము ఒప్పుకోలేదు. దురదృష్టవశాత్తు ముస్లింలలో కూడా తమ పెద్దల ఆచారాలను అనుసరించే ఈ జాడ్యం ప్రబలంగా ఉంది. మక్కాలోని కురైషులు కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇదే మాటన్నారు. ఓ దేవా, ఇది నిజంగా నీ తరపు నుండి వచ్చిన సత్యమే అయితే ఆకాశం నుంచి మాపై రాళ్ల వర్షం కురిపించు, లేదా మరేదైనా బాధాకరమైన శిక్షను మాపై అవతరింపజేయి. సూరా అన్ఫాల్ 32 అని అన్నారు. బహు దైవోపాసన మనిషి అణువణువును పెనవేసుకుపోయినప్పుడు అతని మతి ఇలాగే చెడిపోతుంది. వారిలో ఏమాత్రం ఇంగిత జ్ఞానమున్నా, దేవా, ఇది సత్యమే అయి ఉంటే దాన్ని గ్రహించే సద్బుద్ధిని మాకు వసగని వారు ప్రార్థించి ఉండాల్సింది. మొత్తానికి ఆద్జాతి వారు నిర్మాణాత్మక పంథాను అనుసరించే బదులు విచ్ఛిన్నకరమైన మార్గాన్నే ఎన్నుకొని దైవాగ్రహాన్ని చేజేతులా కొని తెచ్చుకున్నారు. ఆయత్ నంబర్ 71. అప్పుడు హూద్ ఇలా అన్నాడు, ఇక మీ ప్రభువు శిక్ష, ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే. ఏమిటి, మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవ పడుతున్నారా? వాటి గురించి అవి ఆరాధ్య దైవాలు నిర్ధారించే ఏ ప్రమాణాన్ని అల్లాహ్ అవతరింపజేయలేదు. కాబట్టి మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను కూడా నిరీక్షిస్తాను. ఆయతులో రిజ్సున్ అని అనబడింది, అంటే మాలిన్యం అని అర్థం. కానీ అసలు పదం రిజ్జున్. ఈ పదంలోని జా అక్షరం సా అక్షరంగా రూపాంతరం చెందింది. రిజ్జున్ అంటే శిక్ష అని అర్థం. ఒకవేళ రిజ్సున్నే అసలు పదంగా భావించినట్లయితే ఇక్కడ అది అయిష్టత, ఆగ్రహం అనే అర్థంలో ఉంటుంది. వారు తాము ఆరాధించే చిల్లర దేవుళ్లకు కొన్ని నామకరణాలు చేసుకున్నారు. ఉదాహరణకు సదా, సుమూద్, హబా, నూహ్ జాతి వారికి 5 దేవుళ్ళు ఉన్నట్లు వారి పేర్లు ఖురాన్లో వేరే చోట ప్రస్తావనకు వచ్చాయి. అలాగే అరేబియాలోని ముష్రిక్కులు కూడా లాత్, మనాత్, ఉజ్జా, హుబల్ తదితరులను కూడా తమ ఆరాధ్య దైవాలుగా కల్పించుకున్నారు. అంతెందుకు, ఈనాడు కూడా బహు దైవోపాసన భావాలకు ప్రభావితుడైన ముస్లింలు సైతం తమ ఆరాధ్యులకు ఇలాంటి పేర్లు కొన్నింటిని సృష్టించుకున్నారు. ఉదాహరణకు తాతా గంజబక్ష్, ఖాజా గరీబ్ నవాజ్, బాబా ఫరీద్ షకర్గంజ్, ముష్కిల్ కుషా తదితరుల పేర్లు ఆనాటి బహు దైవారాధకులు కల్పించుకునే వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి కదూ. ఆయత్ నంబర్ 72. ఎట్టకేలకు మేము అతన్ని, అతని సహచరులను మా కృపతో కాపాడాము. అయితే మా ఆయతులు అబద్ధాలంటూ కొట్టిపారేసిన వారి వేరును త్రెంచివేశాము. వారెట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించేవారు కారు. ఆద్జాతిపై భయంకరమైన గాలివాన వచ్చింది. అది 7 రాత్రులు 8 దినాల వరకు నిరంతరం వీచింది. దాంతో జనవాసాలన్నీ నేలమట్టమయ్యాయి. తమ బలక్రమాలపై గర్వపడే ఆద్జాతి వారి శవాలు కుప్పకూలి ఖర్జూరపు బొద్దుల వలె కానరాసాగాయి. మరిన్ని వివరాల కోసం చూడండి అల్-హక్క సూరా 6-8, హూద్ సూరా 53-56, అల్-హక్కాఫ్ సూరా 24-25. ఆయత్ నంబర్ 73. ఇంకా మేము సమూదు జాతి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ అలైహిస్సలాంను పంపాము. అతడు తన వారినుద్దేశించి, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మరొకరెవరూ మీకు ఆరాధ్యులు కారు. మీ వద్దకు మీ ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది. ఇది అల్లాహ్ యొక్క ఆడబొంటె. ఇది మీకోసం ఒక సూచనగా ఉంది. కాబట్టి దేవుని భూమిపై మేత మేస్తూ తిరగటానికి దాన్ని వదిలిపెట్టండి. దురుద్దేశంతో దాన్ని తాకకండి. ఒకవేళ మీరు గనక ఈ మాటను ఖాతరు చేయలేకపోతే బాధాకరమైన శిక్ష ఒకటి మిమ్మల్ని పట్టుకుంటుంది. సమూద్ జాతి వారు హిజాజ్ క్షేత్రానికి, సిరియా ప్రాంతానికి మధ్యన గల వాదిల్ ఖురా అనే లోయలో నివసించేవారు.
మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో కలిసి హిజ్రీ 9వ సంవత్సరంలో తబూక్ పోరాటానికి వెళ్తున్నప్పుడు సమూద్ జాతి వారు నివసించిన ఈ లోయ గుండా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను ఉద్దేశించి దైవశిక్ష గురైన వారి ప్రదేశాల మీదుగా సాగిపోతున్నప్పుడు విలపిస్తూ దైవశిక్ష నుంచి శరణు వేడుకుంటూ వెళ్ళండని బోధించారు. సమూద్ జాతి వద్దకు హజ్రత్ సాలెహ్ అలైహిస్సలాం ప్రవక్తగా పంపబడ్డారు. ఆదు జాతి అనంతరం జరిగిన సంఘటన ఇది. నువ్వు నిజంగా ప్రవక్తవైతే ఈ రాతి బండల నుంచి ఒక ఆడవంటను బయటికి తీయి, అది రాయి నుంచి బయటికి రావటం మేము కళ్ళారా చూడాలి అని వారు ఆయన డిమాండ్ చేశారు. ఈ మహిమను చూపిన తర్వాత కూడా మీరు గనక అల్లాహ్ను విశ్వసించకపోతే మీరు వినాశానికి గురవుతారు సుమా అని సాలెహ్ ముందుగానే జాగరూకపరిచారు. సాలెహ్ జాతి ప్రజల కోరికపై అల్లాహ్ ఒక ఆడవంటను ప్రత్యక్షపరిచాడు. దురుద్దేశంతో దాని జోలికి పోతే దైవాగ్రహం విరుచుకుపడుతుందని సమూద్ జాతికి హెచ్చరిక చేయబడింది. కానీ ఆ దుర్మార్గులు ఒంటెను చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపేశారు. ఇది జరిగిన 3 రోజులకే ఆపద వచ్చిపడింది. ఒక భయంకరమైన కేక ద్వారా వారంతా తుడిచిపెట్టబడ్డారు. వారు తమ నివాస గృహాలలో బోర్లాపడి ప్రాణాలు విడిచారు. ఆయత్ నంబర్ 74. మీరు మీ గతాన్ని గురించి కాస్త గుర్తుకు తెచ్చుకోండి. ఆదుజాతి అనంతరం అల్లాహ్ మిమ్మల్ని వారసులుగా చేశాడు. మీకు భూమిపై నివాసాన్ని ప్రసాదించగా దాని మైదానంపై మీరు భవనాలు నిర్మిస్తున్నారు. కొండలను తొలచి వాటిలో గృహాలు నిర్మించుకుంటున్నారు. కనుక మీరు అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. భూమిపై సంక్షోభాన్ని సృష్టించకండి. అంటే మెత్తని నేల నుంచి మట్టిని సేకరించి ఇటుకలు తయారు చేసి వాటి ద్వారా అందమైన మేడలు మిద్దెలు కట్టేవారు. ఈ రకమైన ఇటుకల నిర్మాణాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇది వారి శక్తి సామర్థ్యాలకు, ప్రజ్ఞా పాటవాలకు, కళాత్మక విలువలకు ప్రబల నిదర్శనం. అంటే దేవుడు మీకు ప్రసాదించిన ఈ వరాలకు గాను కృతజ్ఞులై ఉండండి. విధేయతను కనబరచండి. చేసిన మేలును మరచి భూమిపై విర్రవీగకండి. దైవాదేశాలను ఉల్లంఘించి భూమిపై కల్లోలాన్ని, అరాచకాన్ని, అవ్యవస్థను సృష్టించకండి. ఆయత్ నంబర్ 75. జాతిలోని గర్విష్ఠులైన సర్దారులు విశ్వసించిన బలహీన వర్గాల వారిని సాలీహ్ తన ప్రభు తరపున పంపబడిన ప్రవక్తేనన్న విషయం నిజంగానే మీకు తెలుసా అని అడిగారు. దానికి వారు నిస్సందేహంగా ఆయనకి ఇచ్చి పంపబడిన దానిపై మాకు పూర్తి నమ్మకం ఉందని సమాధానమిచ్చారు. అంటే సాలెహ్ తెచ్చిన ఏక దైవారాధన సందేశం వాస్తవానికి మా అంతరాత్మ ప్రబోధమే. అందుకే ఆయన చెప్పేది సత్యమని మా మనస్సాక్షి కూడా చెబుతుంది. అందుచేత మేము ఆయన సందేశాన్ని విశ్వసిస్తున్నామని ఆ పేద ముస్లింలు చెప్పారు. ఇకపోతే సాలీహ్ నిజంగా దైవ ప్రవక్తేనా అన్న వారి ప్రశ్నకు వారు సమాధానం కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వారి దృష్టిలో అసలు అది చర్చనీయాంశమే కాదు. సాలీహ్ దైవ ప్రవక్త అన్న విషయాన్ని వారు ఒక తిరుగులేని సత్యంగా తలపోసేవారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.